హలో ఫుడీస్, ఈరోజు ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ పాలకూర టొమాటో ఎలా చేయాలో చూసేద్దాం. దీంతో పాటుగానే ఇది తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయని అందరూ అనుకుంటారు కదా, అది నిజమో కాదో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ చేయాలంటే పాలకూర అయితే నేను చూపిస్తున్నట్టుగా ఫ్రెష్ పాలకూరను తీసుకోండి. ఏదైనా సరే ఆకుకూర తీసుకునేటప్పుడు ఇలా ఆకుకూర అంతా విడివిడిగా చెక్ చేసుకోండి. మధ్యలో ఏదైనా గడ్డి ఉన్నట్టయితే తీసి పక్కన వేయండి. ఇలా పాలకూర అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పాలకూర ఆకులన్నీ కూడా ఇందులో వేసేయండి. ఇలా వేసిన తర్వాత 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేయండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా చేసేయండి. ఇలా చేసినట్టయితే పాలకూరకు ఉన్న డస్ట్ అండ్ మట్టి అంతా కూడా శుభ్రంగా వాష్ అయిపోతుంది. కర్రీ చేసుకున్న ఇసుక రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర టొమాటో కలిపి తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయని అందరూ అనుకుంటారు కదండి, అది నిజం కాదండి. అందరూ అనుకోవడానికి రీజన్ ఏంటంటే పాలకూరలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది, టొమాటోస్లో ఆక్సలేట్ ఉంటుంది. రెండూ కలిపి తినటం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి అని అందరూ అనుకుంటారు. అది నిజం కాదండి. అది ఎందుకో తర్వాత చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ టొమాటో, గ్రీన్ చిల్లీస్, వెల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇలా ఇవన్నీ కూడా సన్నగా చాప్ చేసి రెడీగా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ తాల్ గింజలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, దీనికి తోడుగా 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. దీంతో పాటుగానే ఒక 2 రెడ్ చిల్లీస్ని కూడా యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కర్రీ లీవ్స్ అంటే కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేయండి. దీంతో పాటుగానే ఉల్లిగడ్డను కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా ఉల్లిగడ్డ అంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు అన్నీ కూడా ఈ తాలింపులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కనీసం ఒక 2-3 నిమిషాల పాటు టమాటా అంతా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించండి. పాలకూర టొమాటో తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అందరూ అనుకుంటారు కదండి. దానికి మెయిన్ రీజన్ టొమాటోలో ఉండే ఆక్సిలేటేనండి. ఎందుకంటే పాలకూరలో కాల్షియం ఉంటుంది, టొమాటోలో ఆక్సిలేట్ ఉంటుంది. రెండు కలిసి అంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. కిడ్నీ స్టోన్ అంటే కాల్షియం ఆక్సిలేట్ అండి. ఇవి రెండు కూడా పచ్చిగా తింటే కాల్షియం స్టోన్స్ వస్తాయి. కానీ ఇలా బాయిల్ చేసి తిన్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేదండి, హ్యాపీగా తినొచ్చు. ఇలా టొమాటో అంతా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసి మిక్స్ చేయండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి తీసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న ఈ పాలకూర ఆకులన్నీ కూడా ఇందులో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇంతకుముందు అనుకున్నట్టుగా టొమాటోలో ఆక్సిలేట్ ఎక్కువగా ఉండటం వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి. కానీ నాటు టొమాటోలో ఆక్సిలేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు మార్కెట్లో దొరికే ఈ హైబ్రిడ్ టొమాటోలో గుజ్జు తక్కువగా ఉంటుంది, తొక్క మందంగా ఉంటుంది. ఈ గుజ్జులోనే ఆక్సిలేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి. మనం తినే హైబ్రిడ్ టొమాటోలో ఆక్సిలేట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మనం కన్జ్యూమ్ చేసినా సరే బాడీ దాన్ని తీసుకొని బయటికి ఎక్స్క్రీట్ చేసే కెపాసిటీ మన బాడీకి ఉంటుందండి. పాలకూర టొమాటో కర్రీ ఇంతసేపు వేడి చేసిన తర్వాత పాలకూరలో ఉన్న కాల్షియం అలాగే టొమాటోలో ఉన్న ఆక్సిలేట్స్ రెండు కూడా పోతాయండి. కాబట్టి పాలకూర టొమాటో కర్రీని హ్యాపీగా తినేచ్చు, ఎటువంటి స్టోన్స్ అనేది రాకుండా ఉంటాయి. ఇలా అంతా ఉడికిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. ఇలా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ధనియా పౌడర్ని కూడా వేసుకోండి. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత పాలకూర టొమాటోకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునే సమయంలో స్టవ్ని మాత్రం ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మిక్స్ చేసుకోండి, లేదంటే ఇదంతా కూడా మాడిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఆకుకూర వండుకుంటున్నాం అంటే ఉప్పు, కారం అనేది చివర్లోనే ఆకు మగ్గిన తర్వాత మాత్రమే వేయాలి. ముందుగా వేశారంటే ఇదంతా కూడా మాడిపోతూ ఉంటుంది, కర్రీ కూడా అంత టేస్ట్ అనిపించదు. ఇలా 1 నిమిషం పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే
కొద్దిగా వెల్లిపాయలను కూడా వేసుకోండి. దీంతో పాటుగానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ వేశారంటే డైజెషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. దీంతో పాటుగానే చాప్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోండి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే అండి. కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. చూసారు కదా, చాలా సింపుల్, టేస్టీ అండ్ హెల్తీ, డెలిషియస్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ పేజ్లో మరిన్ని వెరైటీ రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి ఛానల్ పేజ్ని కూడా విజిట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.